అరే ఇది నా డ్రెస్ కదా, ఇది నా ఫేవరెట్ డ్రెస్. అవును, నువ్వెందుకు తీసుకున్నావు నా డ్రెస్? నాకు నచ్చింది తీసుకున్నానా, ఇష్టము. నీకేందంట? నాకేందా? నా డ్రెస్ వేసుకొని మళ్ళీ నాకేంది అంటావా? అమ్మా అమ్మా, ఎక్కడ వెయిట్రా? నేను పిలుస్తా. అమ్మా అమ్మా. ఏంది మీ ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టున్నారు? చూడు పిన్ని, ఊకే అక్క నన్ను అరుస్తుంది. ఏమైనా ఎందుకు అరుస్తున్నావు లిల్లీ? చూడు పిన్ని, అన్ని నా డ్రెస్సులు తీసుకుంటది ఎప్పుడు. మరి చెల్లె అన్నాక తీసుకుంటది, తీసుకోకుండా ఉంటుందా? పిన్ని మళ్ళీ దానికి చిన్నదైంది పిన్ని, అయినా సరే నన్ను ఇవ్వమంటుంది డ్రెస్. చిన్నదైనప్పుడు ఇచ్చేయాలి కదా, ఇంకా పాడేదే బదులు దానికి ఇవ్వు. మరి మరి పిన్ని నువ్వు కూడా ఒక చెల్లెవనే కదా పిన్ని, నువ్వు ఇట్లా చేస్తున్నావు? చిన్నవాళ్ళైతే ఏంది, పెద్దవాళ్ళైతే ఏంది, చెప్పేది చెప్పాల్సిందే అంతే. సరే నువ్వు అన్నట్టు చిన్నదాన్నే, అందుకే మీ చెల్లెకి సపోర్ట్ చేస్తాను అనుకో. అయితే మీ మమ్మీని పిలువు, అప్పుడు తను నాతో కొట్లాడుతుంది, అప్పుడు మీరు చూద్దురు. మమ్మీ మమ్మీ ఇట్లా ఒకసారి. పిలుస్తున్నావు? మమ్మీ మొన్న ఒకసారి నీ బీరువాలో ఒక నెక్లెస్ దాచిపెట్టుకున్నావు చూడు, అది పిన్ని తీసుకుంది మమ్మీ. నిజమా? ఏమో సోని, తీసుకున్నావా నా నెక్లెస్? ఎంత ధైర్యమే నీకు? ఆగే వస్తున్నా నేనే. నిజమే. అయితే ఏందంట, నాకు నచ్చింది తీసుకున్నా. అర్థమైందా దోస్తులు? కూరలో కరివేపాకులాగా ఇట్లా చిన్నపిల్లలను ఏడిపించి తీయకూడదు, లేదంటే ఇదిగో నాలాగా ఇట్లా కొట్టించుకుంటారు. జాగ్రత్త అండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రంగమ్మ ముచ్చట్లు.